హలో హార్టీస్, ఈరోజైతే మనం రొయ్యలు గ్రేవీ సెమీ కర్రీ కింద చేస్తున్నామట నేను. సో ముందైతే నేను ఏం తీసుకున్నానంటే పోపు ఉంటుంది చూసారు కదా, పోపుది తీసుకున్నా. మినప్పప్పు అంటారు దీన్ని. మినప్పప్పుని ఫస్ట్ కొంచెం లైక్ ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఆ తర్వాత మస్టర్డ్ సీడ్స్ అవి వేసుకున్న తర్వాత చిట్పట్లాడాలన్నమాట. చిట్పట్లాడిన తర్వాత కొంచెం జీరా వేసుకోవచ్చు. జీరా అనేది మాండిటరీ, దీనికి టేస్ట్ అనేది జీరా వల్లే వస్తుంది. సో మీ ఇష్టం, మీ బట్టి టేస్ట్ బట్టి చూసుకొని జీరా క్వాంటిటీ అనేది వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో బాగా రోస్ట్ అయ్యాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎలా అంటే లైక్ మీకు తెలిసిపోద్ది ఇంకా ఓకే కుక్ అయింది అన్నట్టు. అట్లా మనం పచ్చిమిర్చి మొత్తం ఎక్కువ ఆయిల్లో ఫ్రై అయితే దాని యొక్క స్పైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ బడ్స్ అనేవి యాక్టివ్ అయినట్టు. సో దాని టేస్ట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొచ్చి ఏదైతే ఇది ఫ్రై అయిందో సో అందులో వేసుకోవాలి. సో ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో మీరు సాల్ట్ మ్యాండేటరీగా వేసుకోండి. సాల్ట్ వేసుకున్నట్లయితే మంచి లైక్ కుక్ అవుతుంది అన్నమాట. సో ఇట్స్ అ టెక్నిక్. అండ్ నెక్స్ట్ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే అట్లయినా వేసుకోవచ్చు. నాకు ఇట్లా తిన్నప్పుడు తగిలితే ఇష్టం కాబట్టి నేను వెల్లుల్లిపాయ విడిగా అల్లం విడిగా వేసుకున్నాను అనమాట. సో కొంచెం చిటికెడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటే లైక్ రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోతుందన్నమాట. సో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కారం ఈజ్ ఇన్నఫ్. ఎందుకంటే గ్రేవీ కాబట్టి మనం, ఎందుకంటే లైక్ టమాటోస్ కూడా యాడ్ చేస్తాము. సో కొంచెం గ్రేవీ టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం అంటే కొంచెం గరం మసాలా. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మిక్సీ పట్టిన గరం మసాలా వేసుకున్నా మీ ఇష్టం. సో ఇందులో ఏం చేస్తారంటే ఒక హాఫ్ గ్లాస్, మరి ఫుల్ గ్లాస్ వేసుకుంటే మీకు రొయ్యలు అనేవి ఇంకెలా అంటే రసంలా అయిపోద్ది. సో కాబట్టి మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ ఒక 2 minutes అట్లా వదిలేస్తే నేను ఆటోమేటిక్గా ఇందులోనే హాఫ్ కుక్ అవుతాయి. ఇట్లా హాఫ్ కుక్ అయిన తర్వాత బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి, వన్స్ బబుల్స్ రాగానే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ టమాటో పీసెస్ని తీసి అందులో వేసుకోండి. అట్లా వేసుకున్నట్లయితే పీసెస్ అనేవి వేడి నీళ్ళకి బాయిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అవుతుంది. వన్స్ థిక్గా అయిన తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేయండి. సో మెయిన్ తెలుసుకోవాల్సింది వాటర్ వస్తుంది రొయ్యల్లోంచి. సో మీరు వాటర్ అనేది ఎక్సెస్ వేయకండి. చూసారు ఇందాకంతా డ్రై ఉంది, ఇప్పుడేమో ఫుల్ వాటర్ ఉంది. సో ఆ వాటర్ అంతా నేను ఇంకే వరకు వెయిట్ చేశాను అంటిల్ ఇట్స్ పీస్ అయ్యే వరకు.